మ్యామ్ అమావాస్య రోజు పుట్టినా, లేకపోతే చనిపోయినా అసలేం చేయాలి? మంచిదంటారా అమావాస్య రోజు పుడితే? లేదంటే ఎలా? అంటే హ్మ్. గుడ్ క్వెషన్. అయితే ఇక్కడ అమావాస్య రోజు అంటే ఏ జీవి ఎప్పుడు పుట్టాలి అనేది మన చేతుల్లో లేదు. అవును. కానీ మనకి ఒక నానుడి ఉండేది. హ్మ్. అమావాస్య ఆడపిల్ల పుడితే అదృష్టవంతురాలు లక్ష్మీదేవి అంటారు. లక్ష్మీదేవి కూడా అమావాస్య రోజే పుట్టింది. హ్మ్. మనకి దీపావళి రోజు అమ్మవారిని పూజ చేస్తుంటాం కదా! అవును. పౌర్ణమి రోజు అంటే ఇక్కడ హ్మ్. ఏంటంటే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే హ్మ్. అదృష్టము, అవును. మగపిల్లాడు పుడితే దురదృష్టము. హ్మ్. పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా, మగపిల్లాడు పుట్టినా అదృష్టమే అనమాట. హుహు. అంటే అమావాస్య చంద్రుడు లేని సమయం కాబట్టి హ్మ్. అంటే ఆ దృక్పథంతో చెడు అంటారు. ఆ రోజు పుట్టిన వాళ్ళు దొంగలవుతారంటారు. హ్మ్. ఏదో అది యాదృచ్ఛికంగా అనడమే తప్ప హ్మ్. అట్లాంటివైతే ఎక్కడా మన శాస్త్రపరంగా కానీ, మన మ పెద్దలు చెప్పింది గానీ, ఆ దొంగతనాలు, దొంగ అవుతుంది అట్లాంటివి ఏం లేదు. కానీ ఆడపిల్ల కనుక పుడితే ఇటు హ్మ్. పుట్టింటికి, అటు అత్తింటికి కూడా చాలా అదృష్టమవుతుంది. ఓకే. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కాబట్టి. తర్వాత ఆడపిల్ల చేత అమావాస్య రోజు హ్మ్. ఆడపిల్ల పుట్టినదైతే కనుక హ్మ్. ఆమె చేత దానాలు ఇప్పించినట్టయితే కనుక అది ఎవరైతే దానం తీసుకున్నారో వాళ్ళకి సర్వసంపదలు వెళ్ళిపోతాయి. ఇచ్చిన వస్తువే కాదు. హ్మ్. హుహు. ఈ అమ్మాయి సంపదలకు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే. ఒకవేళ తప్పదు అని అనుకుంటే కనుక హ్మ్. ఆ ఆడపిల్ల చేతిలో ఒక హ్మ్. వస్త్రాన్ని పెట్టి హ్మ్. దానంగా ఇప్పించొచ్చు.